హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? ఇది కాకరకాయ ప్రియులకి చాలా ఇష్టమైందండి. కాకరకాయ ఫ్రై అండి. ఈ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. ఇది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోవద్దండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సింది కాకరకాయలు. చూడండి, కాకరకాయలు తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు దీనిలో ఒక స్పెషల్ కారం నాది ఉంది కదండి, ఆల్ ఇన్ వన్ పౌడర్. ఆ లింక్ ఇందులో పెడతాను, చూడండి. ఆ పౌడరు వేసుకుంటే అసలు మీకు చేదు కూడా తెలియదు అనమాట. దీనికి ఇప్పుడు రుచి తగినట్లు ఉప్పు, పసుపు, అలాగే ఆయిల్ అనమాట. ఇప్పుడు కాకరకాయలని పైన ఈ నొక్కులు ఉంటుంది కదా, ఇదంతా కూడా ఇలా పీల్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా చక్కగా పీల్ చేసేసుకుంటే చేదు లేకుండా ఉంటుంది అనమాట. వేగటానికి కూడా తొందరగా వేగుతాయి. చూసారా? ఇవి కాకరకాయలు ఉడకపెట్టుకోకుండానే ఎంత చక్కగా ఫ్రై చేసుకోవచ్చో ఇప్పుడు చూడండి. వీటిని ఇలాగా మళ్ళీ పీల్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో పిల్లలకు కూడా ఇలా రౌండ్గా కట్ చేస్తే బాగా ఇష్టం అనమాట. చూడండి, ఇలా రౌండ్గా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ చూడండి ఎక్కువ వేయలేదు. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేస్తాం కదా కాకరకాయలకి, కానీ డీప్ ఫ్రై లేకుండా దీన్ని ఎలా చేసుకుంటున్నానో ఇప్పుడు చూద్దాం. చూడండి, వేసేసుకున్నాక దీనిలో ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందు హైలో పెట్టుకొని హై నుంచి తర్వాత మీడియంకి ఇలా మార్చుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెం ఓర్పు ఉండాలండి. వేయించుకోవాలంటే కొంచెం ఓర్పు ఉండాలి. ఇవి పచ్చి ముక్కలే కాబట్టి నూనె కూడా ఎక్కువ పీల్చదు. అదే ఉడికించినవి అనుకోండి, ముందుగా మనం ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించుకున్నవి అయితే కొంచెం నూనె ఎక్కువ పీలుస్తాయి. ఇవైతే నూనె కూడా ఎక్కువ పీల్చదు, పచ్చి ముక్కలే కాబట్టి. పచ్చి ముక్కలు వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే. కానీ నిదానంగా ఓర్పుగా చేసుకుంటే మాత్రం కూర చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేయించుకుంటూ కొంచెం హైలో అలాగే కొంచెం మీడియంలో ఇలా పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. చూడండి, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తున్నాయి కదా, ఇలాగే కలర్ చేంజ్ అవుతూ చూడండి ఎలా ఎలా మారిపోతుందో. చూసారా? చాలా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఆయిల్ పట్టదు, తక్కువ ఆయిల్తో అయిపోతుంది. అసలు నూనె కూడా పీల్చదండి. ఆ ముక్కలు కూడా మీరు తింటుంటే అసలు నూనె నోటికి తగలదనమాట. ఉడికించినవి ఒకసారి మనం తింటుంటే కొంచెం నూనె తగులుతుంది, అంటే ఎక్కువ పీల్చుకుంటాయి అన్నమాట. ఇవైతే నూనె కూడా పీల్చుకోవు, ముక్కలు అలాగే ఉంటాయి. చూడండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే నల్లగా రాకూడదు, బ్రౌన్ కలర్ రావాలన్నమాట. బాగా ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన తీసుకోవాలన్నమాట ప్లేట్లోకి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఉల్లిపాయలు అంటే ఇలా డ్రైగా అన్నంలో కలుపుకోవడానికి కరెక్ట్గా రాదు కదా, అందుకని ఉల్లిపాయలు కూడా వేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి కర్రీ బాగుంటుంది అనమాట. చూడండి, అదే ప్యాన్లో ఇంకా ఎక్స్ట్రా నూనె పోయలేదు. ఆ వేయించిన నూనెలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను. దీనిలో కొంచెం ఉప్పు, ఇందాక ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయల్లో సరిపడా ఉప్పును పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ రావాలి ఇవి. ఎందుకంటే కాకరకాయలు నిల్వ ఉంటాయండి. ఇవి 15 రోజులైనా కూడా కాకరకాయలు బాగా నిల్వ ఉంటుంది, ఏం పాడవదు. ఇలా మంచిగా వేయించుకున్నాం అనుకోండి, అది పాడవదు అనమాట. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇప్పుడు రెండు కలిపి మళ్ళీ కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చినాయి, ఇవి కూడా బాగా ఎగినాయి. ఇంకెక్కడన్నా కొంచెం ఉన్నా కూడా బాగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా వేయించుకున్నప్పుడు చక్కగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాది ఆల్ ఇన్ వన్ పౌడర్ ఉంది కదా, చూడండి, ఈ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూసుకోండి. ఈ పౌడర్ వేసుకుంటే ఇంకా అసలు మీకు అస్సలు చేదు తగలదండి, అసలు చేదని అనిపించదు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అసలు చేదు ఉండదు. నిజంగా ఇంకా కాకరకాయ తినాలని అడుగుతారండి. ఇష్టం లేని వాళ్ళు కూడా మమ్మల్ని కాకరకాయ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారనమాట. అలాగే మిమ్మల్ని కూడా అడుగుతారు. చూడండి, కావాలంటే చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఆలస్యం, మీరు కూడా త్వరగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోలన్నీ పెట్టడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.